మైనస్ ಎಲ್ಲರಕ್ಕೂ ఓకే. అరే అరే బాప్రే. సో ఈ రోజు మన మెయిన్ టాపిక్ ఏంటంటే చెప్పు చెప్పు. రిలేషన్షిప్, సిచ్యువేషన్షిప్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, లీవ్ ఇన్ రిలేషన్షిప్, ఆన్ అండ్ ఆఫ్, పాలిమరీ, సాఫ్ట్ లాంచింగ్, స్నీక్ లింక్, గోస్టింగ్, బ్రెడ్ క్రంబింగ్, బ్రెంచింగ్, ఆర్బిటింగ్, లవ్ బాంబ్. ఇవన్నీ రిలేషన్షిప్స్ అంట. వాళ్ళకి కమిట్ అవుతున్నాం అంటే ఓకే లైఫ్ లాంగ్ వీళ్ళతోనే ఉండాలి, ఇంట్లో ఒప్పించాలి, వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, లైఫ్ లాంగ్ దీన్ని ఎండ్ చేయకుండా దాన్ని కాపాడుకోవాలి. ఇంత రెస్పాన్సిబిలిటీ ఉండేది బ్రో. ఇప్పుడేం లేదు. రిలేషన్షిప్స్ కి ఇన్ని పేర్లు పెడుతున్నారంటే లోకం ఎటు వెళ్ళిపోతుంది. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ సో క్యూట్. బేసిక్లీ డెమో Before మ్యారేజ్. పెళ్లి తర్వాత నువ్వు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయాలో అదంతా పెళ్లి ముందే నువ్వు చేసేస్తున్నావు. ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ స్పార్క్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐ హేట్ దిస్ వర్డ్ ఆర్ రిలేషన్షిప్ కాల్డ్ సిచ్యువేషన్షిప్. బేసిక్ గా ఫిజికల్ నీడ్స్ కే నా ప్రకారం, రైట్? టెంపరీగా ఉండేదానికి రిలేషన్షిప్ అని పేరు పెట్టుకోవటం ఎందుకు అని. అందుకే దాన్ని సిచ్యువేషన్షిప్ అన్నారు, రిలేషన్షిప్ అనలేదు. దిస్ టూ డిఫరెంట్ థింగ్స్ బ్రో, యూ షుడ్ అండర్స్టాండ్. దేర్ ఇస్ వన్ మోర్ టర్మ్ కాల్డ్ బెంచింగ్. బెంచింగ్ బ్యాక్ వాట్? అన్నీ ఒకటేనే, అన్నీ ఒకటే. ఎందుకు? బాయ్స్ విల్ స్టార్ట్ బ్లేమింగ్ గర్ల్స్, గర్ల్స్ విల్ స్టార్ట్ బ్లేమింగ్ బాయ్స్. కొంతమంది అబ్బాయిలు నిజంగా సీరియస్ ఉంటారు, కొంతమంది అబ్బాయిలని ఐ కాంట్ జస్ట్ సే హౌ డిప్రెస్ దే ఆర్. పాపం అనిపిస్తుంది. ఈ జనరేషన్ లో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ షూర్ అబౌట్ లవ్ ఆల్సో. ఆఫ్ కోర్స్ ఏముంది బ్రో, పెళ్ళైనా కానీ ఒక 10 రోజులకు విడిపోతున్నారు లేదా చంపేస్తున్నారు. యా, మరి అట్లాంటి ఎవరిని తప్పు ఎవరు లేదు, వాళ్ళని అనటానికి లేదు, వీళ్ళని అనటానికి లేదు. సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. హలో పీపుల్, దిస్ ఈస్ భవిష్య, దిస్ ఇస్ ప్రణవి. వెల్కమ్ బ్యాక్ టు డాష్ డీకోడెడ్. సో ఈ రోజు మన మెయిన్ టాపిక్ ఏంటంటే చెప్పు చెప్పాలా? ఓకే, ఈ రోజు మనం చాలా ట్రెండింగ్ టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం అనమాట. అండ్ ఇప్పుడు జనరేషన్ కి తగ్గట్టు ఉండే టాపిక్ మాట్లాడుకోబోతున్నాం, విచ్ ఇస్ రిలేషన్షిప్, సిచ్యువేషన్షిప్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, లీవ్ ఇన్ రిలేషన్షిప్. ఇంకా ఉన్నాయి వెయిట్ లెట్ మీ కంప్లీట్. ఆన్ అండ్ ఆఫ్, పాలిమరీ, సాఫ్ట్ లాంచింగ్, స్నీక్ లింక్, గోస్టింగ్, బ్రెడ్ క్రంబింగ్, బ్రెంచింగ్, ఆర్బిటింగ్, లవ్ బాంబ్. అమ్మ బాబాయ్, ఇవన్నీ రిలేషన్షిప్స్ అంట. ఇప్పుడు చెప్తేనే నాకు తెలిసింది, అది కూడా గూగుల్ తల్లి చెప్తే. ఓ మై గాడ్, లైక్ ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎవరికి తెలుసు? ఇదంతా ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ప్యూర్లీ ఐ ఓన్లీ నో వన్ థింగ్ ఇస్ రిలేషన్షిప్ మీన్స్ డేటింగ్, అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. ఐ డోంట్ నో, ఈ టర్మ్స్ అన్ని ఇన్ని పెద్ద పెద్ద పేర్లు, డిఫరెంట్ పేర్లు పెట్టి ఎగ్జామ్ లాగా కాంప్లికేట్ చేసేసినారు రిలేషన్షిప్స్ ని కూడా. బ్రో నాకు అర్థం కాదు, వై దిస్ మెనీ రిలేషన్షిప్స్? ఒకటే రిలేషన్షిప్ చాలు కదా, ఉన్నామా ఊడినామా అంతే. బికాస్ ఐ జెన్యున్లీ బిలీవ్ మనం ఎన్ని పేర్లు పెట్టినా దాని వెనకాల ఉండే ఎమోషన్ ఇస్ ద సేమ్. లైక్ లవ్, అటాచ్మెంట్, కన్ఫ్యూజన్ ప్రతి ఒక్క రిలేషన్షిప్ లో ఉంటది. బ్రో కాదు బ్రో, వీటన్నిటికీ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ డిఫరెంట్ రిలేషన్షిప్స్. డిఫరెంట్ అయినా కూడా నో రిలేషన్షిప్ ఒకటే, పెట్టిన పేర్లు డిఫరెంట్. అంటే వాళ్ళ కన్వీనియన్స్ కి హిసాబ్సే వాళ్ళు పెట్టుకున్న పేర్లు అవన్నీ. కానీ వాళ్ళు ఎంత చెప్పుకొని ఆ రిలేషన్షిప్ లోకి వాళ్ళు స్టెప్ చేసినా కూడా ఎట్ ది ఎండ్ ఎవరో ఒకళ్ళు అయితే ఎమోషనల్ గా ఇంకొక మనిషికి అటాచ్ అవుతారు, ఆ రిలేషన్ లో మునుగుతారు పక్కా. ఇంకా అది ఆప్షన్ లేని పని. ఒకప్పుడు రిలేషన్షిప్ అంటే ఇట్ వాస్ ప్యూర్లీ డేటింగ్ అనేది యునో కమిట్మెంట్. మ్యారేజ్ వాజ్ అ గోల్, కష్టపడాలి, అచీవ్ చేయాలి. ఈవెన్ దట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. అలా తీసుకునే వాళ్ళు. లైక్ ఇప్పుడు ఒకరికి కమిట్ అవుతున్నాం అంటే ఓకే లైఫ్ లాంగ్ వీళ్ళతోనే ఉండాలి, ఇంట్లో ఒప్పించాలి, వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, లైఫ్ లాంగ్ దీన్ని ఎండ్ చేయకుండా దాన్ని కాపాడుకోవాలి. ఇంత రెస్పాన్సిబిలిటీ ఉండేది బ్రో. ఇప్పుడేం లేదు. అంటే అది ఒక భారం లాగా తీసుకొని వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు. అయ్యో రామా. ఐ ఓన్లీ నో దిస్ వన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ బికాస్ నేను కాలేజ్ లో ఉండేటప్పటి నుంచి కూడా దిస్ టర్మ్ ఇస్ యూజ్డ్. ఓకే, కానీ ఈ సిచ్యువేషన్షిప్స్ అని, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఇస్ న్యూ. అండ్ దెన్ భవి యాడ్ చేసిన లిస్ట్ ఇస్ కంప్లీట్లీ న్యూ. నాకు 90s నుంచి 2000 కిడ్స్ రిలేషన్స్ కి చాలా వేరియేషన్ వస్తుంది. అండ్ ఐ ఫీల్ లైక్ బ్రో అప్పుడు అవే బాగుంది, ఇప్పుడు మన వాళ్ళందరూ అని నేను అనుకుంటా. నెక్స్ట్ జెన్ ఆల్ఫా, నెక్స్ట్ జనరేషన్
రిలేషన్షిప్స్ కి ఇన్ని పేర్లు పెడుతున్నారంటే లోకం ఎటు వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఇది అంతా ఇస్ జస్ట్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీడమ్. ఓకే, ఆ లేబుల్ వాళ్ళ మీద వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు, లేదా ఆ రిలేషన్షిప్ కి ఒక ట్యాగ్ ఇవ్వాలి అని అనుకోవట్లేదు, కాబట్టి దే వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్. అందుకోసం ఇలాంటి షార్ట్ కట్ నేమ్స్ ని పెట్టుకొని వాళ్ళని వాళ్ళు నచ్చ చెప్పుకోవడం. అరే ఐఎమ్ నాట్ ఇన్ అ సీరియస్ రిలేషన్షిప్, అరే ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ ఫర్ టైం పాస్ అననికి. కానీ ఎవరో ఒకళ్ళు అయితే సీరియస్ అయితే కంపల్సరీ అవుతారు, రిలేషన్షిప్ డెఫినెట్లీ అవుతారు. సో లెట్స్ టాక్ అబౌట్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్. Live in relationships, so cute. Like starting a live in relationship. Oh my god, live in relationships. It's basically demo before marriage. Best example. ఇప్పుడు మనం ఒక హోమ్ అప్లయన్సెస్ ప్రొడక్ట్స్ కొనడానికి షోరూమ్స్కి వెళ్ళంగానే వాడు ఎలా అయితే డెమో ఇస్తాడో, మా దగ్గర ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్స్ ఉన్నాయి, ఇలా ఉంటాము, ఇలా చేస్తామని, సేమ్ యాజ్ ఇట్ ఈస్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ ఎ డెమో ఫర్ మ్యారేజ్. యా, కానీ ఇలాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అందరికి వర్కౌట్ అవ్వదు. లైక్ ప్రతి ఒక్క రిలేషన్షిప్ అందరికి వర్కౌట్ ఎలా అయితే అవ్వదో ఇది కూడా అవ్వదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ థింక్ నేను వాళ్ళతో పాటు ఉండాలి, వాళ్ళకు వండాలి, వాళ్ళ బట్టలు ఉతకాలి, గిన్నెలు దోమాలి, ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళాలి, రావాలి. దిస్ ఈజ్ ఓన్లీ క్యూట్ ఫర్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫర్ మేబీ ఫ్యూ మంత్స్. దాని తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే, అది అబ్బాయికైనా అమ్మాయికైనా, అరే కుక్క చాకిరి చేస్తున్నాం రా, ఇంకా పెళ్ళే కాలేదు, పెళ్లి కాకముందుకి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు అని అనిపిస్తుంది. ఓవర్ ద ఇయర్స్ ఇఫ్ యూ స్టార్ట్ స్టేయింగ్ విత్ దెమ్, ఇంతే కదా, పెళ్ళైనా కూడా ఇంతే అని ఆ ఇంట్రెస్ట్, ఆ స్పార్క్ ఏదైతే ఉంటుందో పెళ్లి చేసుకున్న తర్వాత యునో ఐ స్టార్ట్ న్యూ లైఫ్ అనేది తెగిపోద్ది, మొత్తానికి తెగిపోద్ది. బికాస్ నీకు పెళ్లి తర్వాత నువ్వు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయాలో అదంతా పెళ్లి ముందే నువ్వు చేసేస్తున్నావు. ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ స్పార్క్ ఎక్కడి నుంచి వస్తుంది? సో పెళ్లి తర్వాత నువ్వు ఇంకొక కొత్త వ్యక్తిలా మారి నీ ఇంట్రెస్ట్లన్నీ నీ పర్సన్ ముందు బయట పెట్టాలి. లివ్ ఇన్ ఈజ్ లైక్ నువ్వు ఎలాగైతే రేపు పొద్దున్న లీడ్ చేయాలనుకుంటున్నావో దాన్ని ముందు చూపించడమే కదా. ఇద్దరు చూపించేస్తారు కదా. మరి అట్లాంటప్పుడు పెళ్ళైన తర్వాత ఏం ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పు? బట్ దెన్ భవి, ఇట్స్ నాట్ అబౌట్ మ్యారేజ్. చాలా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మ్యారేజ్ కన్నా బిఫోరే ఎండ్ అయిపోతాయి. బికాస్ ఇంతే కదా అనే ఒక బోర్ రావడం. అదే పెళ్లి తర్వాత ఏమవుతుందంటే, సర్టన్ ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టడము, లేదా వాళ్ళని అప్బ్రింగింగ్, వీల్ ట్రిప్స్ కి వెళ్ళడం, ఏదో ఒకటి లైఫ్ లో యాడ్ అవుతూ ఉంటది. కాబట్టి కాస్త బోర్ కొట్టినా, దే గెట్ టైర్డ్ ఫ్రమ్ ఇట్, ఏదో ఒకటి యాడ్ అవుతుంది అండ్ దట్ చేంజ్ వస్తుంది. కాబట్టి మళ్ళీ అదే మనం కీప్ గోయింగ్. అవును, కానీ లివ్ ఇన్ లో ఏమైపోతుంది తెలుసా, యూ ఓన్లీ హ్యావ్ 2 things టు డూ. పని చేసుకోవాలి, రావాలి, ఇంట్లో పని చేయాలి, కలిసి ఉండాలి. How long you will do it? And second thing, especially మన ఇండియన్ పేరెంట్స్ లివ్ ఇన్ రిలేషన్షిప్ కి no one will agree. అస్సలు ఒప్పుకోరు. మేబీ కొంతమంది అగ్రీ చేయొచ్చేమో, దే ఆర్ పీపుల్. కానీ జస్ట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ పెళ్లి తర్వాత చేస్తేనే ఇస్ అ గుడ్ థింగ్. యా, ఈ అమ్మాయిలు కొంతమంది పెళ్లి ముందు టెస్ట్ చేయాల్సిందే కదా, ఏం టెస్టింగ్ బ్రో? చెప్పు. అదే కదా, ఏం టెస్ట్ చేస్తావు? దట్ రియలీ వోంట్ వర్క్. అండ్ మోస్ట్లీ చాలా కేసెస్ మనం చూసుకున్నా కూడా ఇలా అమ్మాయి అబ్బాయి తెలియకుండా పేరెంట్స్ నుంచి సపరేట్ గా ఉండి ఒక దగ్గరికి వర్క్ చేయడానికి వెళ్ళి దే స్టార్ట్ డూయింగ్ దిస్ లివ్ ఇన్ రిలేషన్షిప్, రైట్? చాలా రిలేషన్షిప్స్ విల్ జెన్యున్లీ బ్రేక్ మ్యూచువల్ గా. చాలా రిలేషన్షిప్ టాక్సిక్ అయిపోతుంది, బ్లాక్ మెయిల్ అవ్వడం, ఒకటి ఇంకొక దాన్ని చంపేయడం, లేదా ఇంకొక దాన్ని, లేదా అమ్మాయిని ఇంకొక ఫ్రెండ్స్ తో తీసుకొచ్చి రేప్ చేయడం. లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్. ఇట్ విల్ హ్యాపెన్ బికాస్ నువ్వు ఒక పాయింట్ తర్వాత లివ్ ఇన్ లో ఉన్నప్పుడు నువ్వు అవతల వాడి గురించి నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకున్నప్పుడు కలిసినప్పుడు బానే ఉన్న రిలేషన్ వెళ్ళే కొద్దీ నీకు వాడి బిహేవియర్ ఏంటి, వాడు ఎలా ఉంటాడు, నీతో సిచ్యువేషన్స్ ఎలా బిహేవ్ చేస్తాడు అన్నది తెలుస్తుంది. దట్ వే అవతల వాడికి నీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవచ్చు. ఓకేనా? సో ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏం ఫీల్ అవుతారు అంటే, లైక్ ఇప్పుడే ఎలా ఉంది, రేపు పొద్దున పెళ్ళైతే ఇంకెలా ఉంటుందో అని చెప్పి దే విల్ డీవియేట్ ఫ్రమ్ దట్ రిలేషన్షిప్. బట్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇట్స్ నాట్ అ సేఫ్ చాయిస్ ఇప్పుడున్న జనరేషన్ లో. భవి, సింపుల్ ఒకటి, బికాస్ లివ్ ఇన్ అంటేనే మనం ఇంట్లో అబద్ధం చెప్తున్నట్టే, యాజ్ సింపుల్ as దాట్. సో ఇంట్లో ఒక్క అబద్ధానికి ఇంకో 100 అబద్ధాలు చెప్పాలి. సో ఒకవేళ నువ్వు సీరియస్ గా ఎక్కడైనా స్టక్ అయినా నువ్వు మీ ఇంట్లోకి చెప్పుకోలేవు. బికాస్ ఫస్ట్ నుంచి అబద్ధం ఆడుతూనే వచ్చినాం కాబట్టి మనకి నిజంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఫ్యామిలీ కూడా మన దగ్గర ఉండలేకపోతుంది. సో లివ్ ఇన్ ఇస్ గుడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ నాట్ బ్యాడ్, బట్
అది మన సిచ్యువేషన్, మన ఫ్యామిలీకి, మనకి ఎంత హెల్ప్ అవుతుంది, అది ఎంత కరెక్ట్, దాని వల్ల మన లైఫ్స్ ఎంత ఎఫెక్ట్ అవుతాయి మన చాయిస్ వల్ల అనేది ఆలోచించుకొని ఎవరైనా And వెళ్ళొచ్చు. వన్ మోర్ థింగ్ బ్రో, లివింగ్ లో ఉండి వాళ్ళు రిలేషన్ డీప్కి వెళ్ళే కొద్దీ ఇఫ్ ఇట్ బ్రేక్ డౌన్ చాలా ట్రామా మిగులుస్తుంది అది పెళ్లికి ముందే బ్రేక్ అయితే. అంటే లైక్ 24/7 ఒక వ్యక్తితో కలిసి ఉండి అండ్ దెన్ ఇప్పుడు ఈ వ్యక్తి కాకుండా ఇంకెవరినో పెళ్లి చేసుకోవాలి, ఇంకెవరితోనో రిలేషన్ లో ఉండాలి అంటే అది చాలా ట్రామా ఫేస్ చేస్తారు బ్రో. యా, అదే నేను అనేది. మనం తీసుకున్న ప్రతి ఒక్క చాయిస్ మనకి రిగ్రెట్ లాగా మిగిలిపోవద్దు అంతే. అండ్ మనకన్నా ఫ్యామిలీకి ఎలాంటి మచ్చని రిగ్రెట్ ని తీసుకురావద్దు, రైట్? బికాస్ వీ విల్ హ్యావ్ సిబ్లింగ్స్, చెల్లెళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, అన్నలు ఉంటారు. వాళ్ళు మనం చూసి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి తప్పించి మన వల్ల వాళ్ళు కిందికి తల దించొద్దు. యాజ్ సింపుల్ as that. ఈ లివ్ ఇన్ ఒకటంటే సిచ్యువేషన్ షిప్స్ అంట, నాకు అది అర్థమే కాలేదు. సిచ్యువేషన్ షిప్ అంటే బేసిక్ గా ఏంది భవి? జస్ట్ టెల్ ఇట్. I hate this word or relationship called situationship. ఏం లేదు బ్రో, జస్ట్ సింపుల్. నేను నీతో రిలేషన్షిప్ లో ఉంటా కానీ నువ్వు నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఓకే అంటే లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. ఇప్పుడు నేను నీతో రిలేషన్ లో ఉంటా, విల్ డూ ఎవ్రీథింగ్ వాట్ నాట్, కానీ రేపొద్దున మన ఇద్దరం కంప్లీట్ గా మ్యారేజ్ చేసుకుంటాం లేదా కంప్లీట్ గా 100% రిలేషన్షిప్ లో ఉంటాం అని నువ్వు నా పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. దిస్ ఈస్ సిచ్యువేషన్షిప్. ఇంకా ఇది బేసిక్ గా ఫిజికల్ నీడ్స్ కే నా ప్రకారం, రైట్? ఇట్స్ వెరీ సింపుల్ అంతే. వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, బట్ హీ వాంట్స్ హీ గెట్ దట్ అఫెక్షన్ అండ్ కేర్, లవ్ ఆన్ ఇంకొక అమ్మాయి మీద వచ్చింది. సో వీడేమంటాడు, నువ్వు నాతో ఉండు కానీ నువ్వు నా పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఓకే, జస్ట్ టెంపరరీగా. వై? ఇప్పుడు సరే ఆ అమ్మాయి డిసైడ్ అవుతుంది, బట్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఇట్స్ ఫైన్, సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఇట్స్ ఫైన్. ఎందుకు చెప్తా చెప్పు. ఓకే, ఒక్కొక్కసారి మనము ఒక రిలేషన్షిప్ లో మన 100% కన్నా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఆ రిలేషన్షిప్ వర్క్ అవ్వాలి అని అనుకుంటాం కదా. పక్కన మనిషి అది అర్థం చేసుకోకుండా దాన్ని ఇంకా డ్రాక్ చేస్తూ ఆ ఫైట్స్ ని లాస్ట్ కి ఆ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది చూడు. ఆ మూమెంట్ లో యూ ఫీల్ ఇట్, ఆర్ ఎవ్రీ టైమ్ దట్ యూ ఫైట్ ఫర్ యువర్ ఫైట్ ఫర్ అటెన్షన్, లవ్, కేర్ దట్ అవతల మనిషి నుంచి రావాలి అన్నది ఇంపార్టెన్స్, ప్రయారిటీ మనం ఉండాలి అన్నప్పుడు ప్రతి దానికి మనం ఫైట్ చేస్తాం చూడు. అప్పుడు అనిపిస్తుంది, అరే ఇంత సీరియస్ గా ఉండేదానికన్నా జస్ట్ టెంపరీగా ఏదో ఒక రిలేషన్షిప్ లో ఉంటే నాకింత బాధ ఉండదు అండ్ పక్కనోడికి ఎంత ఉండదు అని ఒక ఫర్ సెకండ్ ఐ ఫీల్ లైక్ దాట్. నా పాయింట్ ఏంటి అంటే టెంపరీగా ఉండేదానికి రిలేషన్షిప్ అని పేరు పెట్టుకోవటం ఎందుకు అని. అందుకే దాన్ని సిచ్యువేషన్షిప్ అన్నారు, రిలేషన్షిప్ అనలేదు. దిస్ టూ డిఫరెంట్ థింగ్స్ బ్రో, యూ షుడ్ అండర్స్టాండ్. సరేనా? ఎప్పుడైనా సరే ఎక్స్పెక్టేషన్స్ రాకుండా ఉండవు. వన్ ఆర్ ది అదర్ పాయింట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దట్స్ బేసిక్ హ్యూమన్ నేచర్. ఇప్పుడు నువ్వు 100 రూపాయలు పక్కనోడికి ఇస్తున్నావు అని అంటే మనం ఈ రోజు ఇచ్చాం కదా, రేపు పొద్దున కనీసం మన కోసం వాడు ఏదన్నా చేస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. సేమ్ వైస్ వర్సా, ఆ అమ్మాయి చెయ్యొద్దని ఆ రిలేషన్ లోకి దిగింది, బట్ స్టిల్ ఆ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసింది ఒక పాయింట్ తర్వాత. అరే బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. అందరం రెంటింట్లలో ఉంటాము లేదా అపార్ట్మెంట్ లో ఉంటాము. మన ఇంటి పక్కన ఒక చిన్న పిల్లనో చిన్న బాబో ఉంటది, వాళ్ళ మీద అస్సలకి ఎఫెక్షన్, లవ్ చూపియద్దు అనుకుంటాం. వాళ్ళు రోజు వచ్చి పోతుంటే ఇంకా వాళ్ళు మన ఇంటోళ్ళ లాగానే ఫీల్ అయిపోతాం. అలాంటిది మనము ఒక పర్సన్ కి వెన్ వీఆర్ గెటింగ్ అటాచ్డ్ టు దెమ్ డెఫినెట్ గా ఫీలింగ్స్ డెవలప్ అవుతాయి. ఎంత వద్దనుకున్నా అవుతాయి. సో దట్ ఈస్ వేర్ ఎప్పుడైతే ఈ అబ్బాయి నుంచుని లేదు నేను జస్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పా కదా నీకు, నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, దిస్ ఈస్ నాట్ కరెక్ట్, నువ్వు నన్ను వదిలే, దట్ పాయింట్ షీ గాట్ ఇన్ టు డిప్రెషన్ అండ్ ట్రామా. సో అదే చాయిసెస్ అంతే, మనము అంత స్ట్రాంగ్ లేనప్పుడు తీసుకోదు బా. అండ్ వన్ మోర్ థింగ్, లివ్ ఇన్ కూడా ఒక నాట్ 1% కి నాకు ఓకేనేమో కానీ సిచ్యువేషన్షిప్ ఈజ్ ఎ బిగ్ మైనస్ ఫర్ మీ. బికాస్ నువ్వు ఇవ్వద్దు బ్రో, పక్కనోడికి ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వద్దు. నువ్వు అసలు ఎందుకు చూపియాలి అంటున్నాను నేను. నువ్వు కేర్ లవ్ పక్కనోడికి ఎందుకు చూపియాలి? నువ్వు అలాంటి రిలేషన్షిప్స్ వద్దు అని అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు చూపియాలి పక్కనోడికి?
ఇది అంతా ఏంటి తెలుసా, కన్ఫ్యూజ్డ్ స్టేట్ State ఆఫ్ of మైండ్ mind. ఇది చేసేస్తారు అంతే. సిచ్యువేషన్షిప్ ఇస్ నథింగ్. వాళ్ళకి ఇద్దరికి ఫీలింగ్స్ ఉంటాయి ఎక్కడో కాస్తో కూస్తో. ఒకళ్ళకి జెన్యున్ గా ఉంటది, ఒక్కొక్కళ్ళకి జస్ట్ టెంపరీగా ఉంటది. So, యూజ్ అండ్ త్రో. ఈ జెన్యున్ అతనికి లేదా అమ్మాయికి ఇతనితో పాటు ఈమెతో పాటు కలవాలి అంటే ఆ టర్మ్స్ కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి దే గెట్ ఇన్ టు దట్. లేటర్ వన్ విల్ సఫర్ ఫర్ షూర్. పక్కా. సో జస్ట్ బీ క్లియర్ విత్ యువర్ టర్మ్స్. నా తరఫు నుంచి అయితే ఐఎమ్ జెన్యూన్, మేబీ నీ తరఫు నుంచి నువ్వు వాట్ ఎవర్ యూ ఫీల్. బికాస్ ఎట్ ది ఎండ్ ఒక మనిషిని మనం లాస్ట్ మూమెంట్ వరకు తీసుకెళ్ళి డ్రాగ్ చేసి ఇబ్బంది పెట్టే కన్నా ఒక రిలేషన్షిప్కి వెళ్ళేటప్పుడు క్లియర్గా ఉండడం ఇంపార్టెంట్. బికాస్ ఆల్రెడీ లైఫ్లో అమ్మాయిలు అబ్బాయిలు పొద్దున్నుంచి కుక్క చాకిట్ చేసి కష్టపడి ఫైనాన్షియల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ అలా ఫ్యామిలీలో అన్నీ ఓపెన్ చేసుకొని చెప్పుకున్నప్పుడు ఇఫ్ దే రియలీ హ్యావ్ దిస్ రిలేషన్షిప్స్ విత్ సమ్వన్, అట్లీస్ట్ వాళ్ళకి ఆ క్లారిటీ ఉంటే వాళ్ళకి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఆ క్లారిటీ లేకపోతే ఆల్రెడీ 100 తిరుగుతూ ఉంటాయి నెత్తి మీద, ఇంక ఇది ఒకటి యాడ్ అవుద్ది. మనంతకి మనమే ఎల్లి గోతి తవ్వి మరి దూకినట్టు ఉంటది అది. సింపుల్. సో డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దిస్ సిచ్యువేషన్షిప్ వగేరా వగేరా వగేరా. ఈమె యాడ్ చేసింది చూడు ఓ పెద్ద లిస్ట్. డోంట్ గెట్ ఇన్ టు దట్. నో బ్రో, అస్సలు వద్దు, అవన్నీ వద్దనే వద్దు. దేర్ ఇస్ వన్ మోర్ టర్మ్ కాల్డ్ బెంచింగ్. బెంచింగ్ బ్యాక్ వాట్ దట్ ఈస్ వెరీ ఫైన్. బ్యాక్ బెంచర్స్ అందరూ గుడ్ పర్సన్స్ నా దృష్టిలో. నేను బ్యాక్ బెంచ్, నేను బ్యాక్ బెంచర్. బెంచింగ్ అంటే ఏంటంటే యూ విల్ బి ఇన్ అ రిలేషన్షిప్ విత్ వన్ పర్సన్ ఫర్ నాట్ సో లాంగ్. ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య ఒక టర్మ్స్ ఉంటాయి. ఈ రిలేషన్షిప్ ఎక్కువసేపు ఉండదు, విల్ జస్ట్ ఒక టెంపరీ రిలేషన్షిప్ అని వీళ్ళిద్దరికి టర్మ్స్ ఉంటాయి. ఇది ఎప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు, కట్ అవుతుంది అని అనిపిస్తుంది, ఇక్కడ బెంచ్ మీద ఉన్నాడు వస్తాడు అనమాట రిలేషన్షిప్ లోకి. అచ్చా, ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవటం. లైక్ నువ్వు ఆల్రెడీ ఒకటితో ఉండి ఇంకొకరిని బ్యాకప్ కింద పెట్టుకుంటావు. బేసిక్ గా ఇట్స్ బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కూల్. బ్యాక్ బెంచ్ లో ఇద్దరం కూర్చుంటాం, ముగ్గురు కెపాసిటీ అయితే ఇద్దరే కూర్చున్నారు. సో ఆ ప్లేస్ ని ఇంకొకరు గ్రాబ్ చేసుకోక ముందుకి మనం ఉరికిపోయి గ్రాబ్ చేసేసుకుంటాం. ఒకడు వెళ్తాడు ఇంకోటి వస్తాడు, ఒకడు వెళ్తాడు ఇంకోటి వస్తాడు, ఒకడు వెళ్తాడు ఇంకోటి వస్తాడు. అన్ని ఒకటేనే, అన్ని ఒకటే. ఎందుకు లైక్ ఐ డోంట్ నో దిస్ బెంచింగ్ థింగ్ అండ్ ఆల్. నాకు తెలియదు. నాకు ఇది లవ్ ఇస్ వెరీ సింపుల్. లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ లవ్, కేర్, ఎఫెక్షన్, ప్రయారిటీ అండ్ గోల్స్. అంతే, అంతకి మించి ఇంకేమీ లేదు. ఇవి సింపుల్ అని నేను యూజ్ చేసిన వర్డ్స్ ని మనం ఒక మనిషితోని బ్యాలెన్స్ చేసుకొని ఎంత కాంప్లికేట్ అనిపిస్తుంది. బికాస్ ఇద్దరి ఎమోషన్స్, ఇద్దరి ఈక్వేషన్స్ అసలు మ్యాచ్ కావు కాబట్టి ఇద్దరిని అర్థం చేసుకొని మళ్ళీ దానికి తొక్క తోటకూలు అని కొత్త కొత్త టర్మ్స్ ని యాడ్ చేస్తే హౌ విల్ పీపుల్ అండర్స్టాండ్, హౌ విల్ పీపుల్ గెట్ యూస్ టు ఇట్? ఎందుకే ట్రస్ట్ ఇష్యూస్ ఉండవు ఎవరికైనా, అమ్మాయిలకి అబ్బాయిలకి. బాయ్స్ విల్ స్టార్ట్ బ్లేమింగ్ గర్ల్స్, గర్ల్స్ విల్ స్టార్ట్ బ్లేమింగ్ బాయ్స్. బట్ ఇక్కడ ఇద్దరిది తప్పే. లైక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ రాంగ్. లైక్ నాకేదో అప్రిసియేషన్ కావాలి అని కాదు, బట్ ఇట్స్ జెన్యున్లీ హ్యాపెనింగ్. లైక్ కొంతమంది అబ్బాయిలు నిజంగా సీరియస్ ఉంటారు. చాలా మంది అబ్బాయిలని ఐ కాంట్ జస్ట్ సే హౌ డిప్రెస్డ్ దే ఆర్ స్టిల్. అవును, పాపం అనిపిస్తుంది. టు బి హానెస్ట్లీ స్పీకింగ్, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలు రిలేషన్షిప్ లో చాలా సీరియస్ గా ఉంటారు. యా, సి లివ్ ఇన్ రిలేషన్షిప్, సిచ్యువేషన్షిప్, బెంచింగ్ అని ఏదో కొత్తది యాడ్ చేసింది. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లెట్స్ టాక్ టుడే, సంథింగ్ కాల్ ఫ్రెండ్షిప్ అనేది వల్గర్ చేసి పెట్టేసినారు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే ఒక ట్యాగ్ తోని. ఒక నిజంగా అబ్బాయి అమ్మాయి కలిసి వెళ్తుంటే కూడా ఇఫ్ దే సిట్ టుగెదర్, ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్ అయినా కూడా దే విల్ థింక్ ఇట్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. బ్రో, ఒక పాయింట్ ఆఫ్ టైం కి చిన్నగా ఉన్నప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరగటమే తప్పులా చూసేవాళ్ళు. ఈవెన్ దో దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని అన్న ఎవడు నమ్మేవాడు కాదు. అరే అన్నతో పోతేనే బాయ్ ఫ్రెండ్ అనుకుంటారు అని అనుకునేవాళ్ళు. అలాంటిది కొన్ని సినిమాల ప్రభావం వల్ల అరే అమ్మాయిలు అబ్బాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండగలరు అని ఒక ట్రూ ఫ్రెండ్షిప్ ని అంటే లైక్ ప్రూవ్ చేసుకున్నారు బ్రో. ఆ పాయింట్ ఆఫ్ టైం కి అమ్మాయిలు అబ్బాయిలు కూడా ట్రూ ఫ్రెండ్స్ గా ఉండగలరు, బెస్టీస్ గా ఉండగలరు అని అప్పుడప్పుడే ఎవాల్వ్ అవుతున్న టైంలో దెన్ ఈ టర్మ్ వచ్చింది, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. దరిద్రం ఉన్న మొత్తాన్ని సత్యనాశనం చేసి పెట్టింది. ఐ థింక్ ఫ్రెండ్షిప్ అనేది ఇట్స్ అ ప్యూర్ ఎమోషన్, రైట్? ఆ ఎమోషన్ ని స్పాయిల్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్
నేను ప్యూర్ ఇంటెన్షన్ తోనే ఐ గెట్ మై ఫ్రెండ్స్ హోమ్, ఐ ఇంట్రడ్యూస్ దెమ్ టు మై మామ్, మై అంతే. సిస్టర్స్ ఆర్ మై గ్రాండ్ పేరెంట్స్, దట్ ఈస్ మై ఫ్రెండ్, ఇట్స్ లైక్ మై బ్రదర్. ఇప్పుడు వాళ్ళ మైండ్ లో ఎట్లుంటది అంటే ఫ్రెండ్ రా, ఎప్పుడైనా ఏమన్నా అయినా హెల్ప్ చేస్తారని, ఆ ఫ్రెండ్ తోని చెత్త చెదారం చేస్తుంటుంటే అసలుకి మనకు ఆలోచించనీకే కూడా ఎట్లుంటది. అదే కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ డేస్ ఇఫ్ ఐ జస్ట్ సే హిస్ మై ఫ్రెండ్, ఓహో దిస్ సౌండ్స్, ఎందుకంటే వాళ్ళని కూడా తప్పు పట్టలేము, అల్టిమేట్ అలాగే తయారైంది లోకం. అలా అయ్యింది కాబట్టి వాళ్ళు మనం ఏం చేయలేము. సో ఫ్రెండ్షిప్ ని స్పాయిల్ చేయొద్దు. ఒకవేళ నీకు ఆ ఫ్రెండ్ మీద అలాంటి ఫీలింగ్స్ అయినా వచ్చినాయా లేదా ఉన్నాయి అనుకుంటే, మేక్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఐఎమ్ నాట్ యువర్ ఫ్రెండ్, ఐ రియల్లీ హ్యావ్ ఫీలింగ్స్ టువర్డ్స్ యూ అని క్లియర్ చెప్పేయండి. బేసిక్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దే వాంట్ టు బి ఫ్రెండ్స్, and night they want to continue with friends with benefits, and morning again they want to repeat it as if they don't care about anything, but then still they care for each other. ఇవంతా ఇంకా ఇవి ఎలా ఉందంటే, ఒకప్పుడు స్కూల్లో మనకి ఇలా అబ్రివేషన్స్ ఉంటుండే, రైట్? లేదంటే ఇట్లా షార్ట్ ఫార్మ్స్, షార్ట్ కట్స్ అండ్ ఫుల్ ఫార్మ్స్ ఫిల్ చేయమంటుండే, మనని డెఫినిషన్ ఇవ్వాలి అంటుండే, ఒక వర్డ్ కి ఇదేంటిది అర్థం అని డెఫినిషన్ అడుగుతుండే. అలా ఉంది ఇప్పుడు. సిచ్యువేషన్షిప్ అంటే ఏంటిది, రిలేషన్షిప్ అంటే ఏంటిది, లివ్ ఇన్ అంటే ఏంటిది, బెంచింగ్ అంటే ఏంటిది, వగేరా వగేరా ఎగ్జాంపుల్. బట్ అల్టిమేట్లీ వన్ మోర్ థింగ్, గోస్టింగ్. గోస్టింగ్ అంట, గోస్టింగ్ అంటే నాకు హారర్ మూవీస్. గోస్టింగ్ ఇస్ సమ్వన్ వాళ్ళని స్టాక్ చేయడం అనుకుంటా, మేబీ. I don't know. ఒకవేళ మీకు ghosting తెలిస్తే let us know in the comment section. But ultimately ఇదంతా ఎందుకు అవుతుందంటే, పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ మ్యారేజ్. ఆఫ్ కోర్స్. ఓకే, ఆ మ్యారేజ్ అనే ఒక్క టర్మ్ నుంచి తప్పించుకోనీకే ఏదో ఒక రిలేషన్షిప్, ఏదో ఒక టర్మ్ లోకి అయితే వెళ్ళిపోతారు. బికాస్ ఇఫ్ దే గెట్ ఇన్ టు అ సీరియస్ రిలేషన్షిప్, అల్టిమేట్లీ దే హావ్ టు గెట్ మ్యారీడ్. కదా, ఈ పార్ట్నర్ కైనా ఆ పార్ట్నర్ కైనా మనం 100% గ్యారంటీ ఇస్తున్నాం దట్ వి ఆర్ జెన్యూన్, లాయల్టీ కానీ కమిట్మెంట్ ఎవ్రీథింగ్. సో అది ఇవ్వకుండా ఇద్దరు ఎవరో ఒకరు ఎస్కేప్ అవ్వడానికి బేసిక్ గా ఈ ట్యాగ్స్ అన్ని పెట్టుకుంటున్నారు. అండ్ ఈ జనరేషన్ లో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ షూర్ అబౌట్ లవ్ ఆల్సో. ఆఫ్ కోర్స్, ట్రూ లవ్, ట్రూ అండ్ లైక్ ఏముంది బ్రో, పెళ్ళైనా కానీ ఒక 10 రోజులకు విడిపోతున్నారు లేదా చంపేస్తున్నారు. యా, లక్షలు కోట్లు ఇచ్చుకున్నా ఇట్స్ ద సేమ్ స్టోరీ. మరి అట్లా ఎవరిని తప్పు లేదు, వాళ్ళని అనటానికి లేదు, వీళ్ళని అనటానికి లేదు. సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, ఏం చేయలేం. ఐ బిలీవ్ డెఫినెట్లీ ఇదైతే కరెక్ట్. మ్యారేజ్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, డెఫినెట్లీ. సో నువ్వు లవ్లో ఉన్నప్పుడే నువ్వు క్లియర్ చేసుకో, ఈ రిలేషన్షిప్ మనం రిలేషన్షిప్కి వెళ్తున్నాం, ఇది 100% లాంగ్ లాస్టింగ్ ఉండబోతుంది అని అంటేనే మీరు లవ్లోకి వెళ్ళండి. ఆ రిలేషన్షిప్కి ఒక ట్యాగ్ ఇవ్వండి, ఇది మ్యారేజ్ వరకు వెళ్తుంది, ఇట్స్ మ్యారేజ్ ఆర్ దిస్ ఈస్ పర్ఫెక్ట్ రిలేషన్షిప్, లవ్ అని చెప్పి అప్పుడు ఫుల్ఫిల్ చేయండి. అంతేగాని ఈ బెంచింగ్, సిచ్యువేషన్షిప్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ వద్దు. You know, a lot of times what happens, as Bhavi said, ఈ కమిట్మెంట్ కానీ మ్యారేజ్ అనే ఒక గోల్ కానీ పెట్టుకోవాలి డేటింగ్ చేసేటప్పుడు అని, మనం అలా ఒక గోల్ పెట్టుకోనో లేదంటే మన మనసులో చెప్పుకోనో మనం ఒకళ్ళకి సీరియస్గా కమిట్ అయ్యి ఉంటాం కదా. కానీ అలాంటి రిలేషన్షిప్స్ కూడా మేబీ ఫ్యామిలీ అగ్రీ చేయనందుకు వర్క్అవుట్ అవ్వకపోవచ్చు. మేబీ మీరు యునో లవ్ చేసేటప్పుడు యు ఆర్ జస్ట్ 18, బట్ వైల్ గ్రోయింగ్ అప్ ఇద్దరు కొంచెం చేంజ్ అవ్వడం, సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. బట్ దెన్ స్టికింగ్ టు వన్ పర్సన్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, వాళ్ళని చీట్ చేయట్లేదు అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడు, యూ విల్ నాట్ గెట్ ఇట్ ఇన్ ఎనీథింగ్. డౌన్ 30s 40s వచ్చినప్పుడు వెన్ వీ జస్ట్ సిట్ అండ్ థింక్, ఎంత రిగ్రెట్స్ ఉంటాయి తెలుసా, ఆల్ దట్ వీ హ్యావ్ డన్. డెఫినెట్ గా మేము ఎవరిని జడ్జ్ చేయడానికి లేము, జస్ట్ వీ స్పోక్ అంతే. ఎవరు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ ప్రకారం దే ఆర్ డూయింగ్ ఇట్ రైట్. మేము అనేది కూడా ఇట్ మే బి రైట్ ఫర్ యూ. బట్ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే అదొక కన్ఫ్యూజన్, దే డోంట్ వాంట్ ద కమిట్మెంట్. ఇవన్నీ భయాలకి ఇవన్నీ చేస్తున్నారు తప్పి. when you are going into a relationship, just sit, think before you go into, or ఆ డెసిషన్ తీసుకునే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. లవ్ ఇస్ బ్లైండ్, లవ్ ఇస్ గుడ్ ది, అదే లవ్ ఇస్ ఇన్ ది ఎయిర్. అస్సలు అది ఎందుకులే, అది వేరే విషయం. బిఫోర్ ఎండింగ్ ఐ జస్ట్ వాంట్ టు పుట్ వన్ థింగ్, ఏంటంటే రిలేషన్షిప్ వాట్ ఎవర్ వగేరా, all this we want to escape from commitment and marriage. Okay, ఇప్పుడున్న దునియాలో
లవ్ చేసి పెళ్లి చేసుకున్నా విడిపోతున్నారు, లవ్ చేసుకుంటే ఎవరినో ఒకళ్ళని చంపేస్తున్నారు, లవ్ చేసుకుంటే ఇంకొకళ్ళని బ్లాక్ మెయిల్ చేయడము, లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. సో ఆ భయం అనేది, ఫియర్ అనేది అందరి మైండ్ లో ఉండిపోయింది. సో అందుకోసము ఈ రిలేషన్షిప్ అని ట్యాగ్ ఇవ్వకుండా ఏదో ఒక ట్యాగ్స్ ఇచ్చుకొని అలా మేనేజ్ చేసి గడిపేస్తున్నారు. అంతకు మించి ఇంకేమీ లేదు, టు బి వెరీ ఆనెస్ట్. అండ్ దానికి తోడు వీళ్ళు కరెక్టా వీళ్ళు తప్ప అనేది నేను భవి వీఆర్ నాట్ ఇన్ అ ప్లేస్ టు డిసైడ్. కానీ మనం చేసేటప్పుడు ఎవ్రీ సింగిల్ పర్సన్ షుడ్ థింక్, నాకు ఇది ఎంత యూజ్ అవుతుంది, నా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందా లేదా, సొసైటీ విల్ ఎఫెక్ట్ ఆర్ నాట్, ఒకసారి ఆలోచించుకొని ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని ఈ రిలేషన్ కరెక్టా కాదా అని డెసిషన్ తీసుకోండి. సింపుల్, అంతే. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. సో అంతే, ఈ రోజు మెయిన్ డీకోడ్ చేయగలిగింది ఇది. సో మీకు ఇంకేమైనా యాడ్ ఆన్ చేయాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో యాడ్ ఆన్ చేసేసేయండి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, లవ్ యూ ఆల్, టాటా, బాయ్ బాయ్.